కావేరీ జలాల అంశంపై కర్ణాటకలో మరోసారి ఆందోళనలు తీవ్రతరం కానున్నాయి. కావేరీ జలాలపై ప్రభుత్వ వైఖరికి నిరసనగా నేడు కర్ణాటక బంద్ కు కన్నడ సంఘాలు పిలుపునిచ్చాయి. ఇక బంద్ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులు అప్రమత్తమయ్యారు. ఇక ఆందోళనలు అలాగే నిరసనలు జరిగే అవకాశం ఉన్న ప్రాంతాల్లో భద్రతను పెంచారు. ముఖ్యంగా కీలక ప్రాంతాలు, ప్రభుత్వ కార్యాలయాలు, రవాణా కేంద్రాల వద్ద ఇక పోలీసులు బలగాలను మోహరించారు. ఇక ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. వీటికి కావేరీ జలాలపై ప్రభుత్వ వైఖరికి నిరసనగా నేడు కర్ణాటక బంద్ కు పిలుపునిచ్చాయి. దీనికి సంబంధించి కూడా మనం లైవ్ అప్డేట్స్ చూస్తున్నాం. మొత్తం మీద ఇటు పలు సమస్యాత్మక అలాగే కీలకమైనటువంటి ప్రాంతాల్లో కూడా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అలాగే నిరసనలు అలాగే ర్యాలీలు జరిగేటువంటి ప్రాంతాల్లో కూడా మొత్తం మీద పోలీసులు తమ డేగ కన్నుతో నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి లైవ్ ద్వారా మా కరెస్పాండెంట్ సాగర్ సిద్ధంగా ఉన్నారు. సాగర్, ఇటు తమిళనాడు కర్ణాటకల మధ్య ఇప్పుడు పచ్చగడ్డేస్తే బొగ్గమనే పరిస్థితి ప్రధానంగా దశాబ్దాలుగా ఇటు కావేరీ జలాలపై రెండు రాష్ట్రాల మధ్య తీవ్రమైన ఉద్రిక్త పరిస్థితులు అయితే నెలకొన్నాయి. ప్రస్తుతం అయితే ప్రభుత్వ వైఖరికి నిరసనగా అంటే కావేరీ నదీ జలాలకు సంబంధించి ఇటు తమిళనాడుతో ఆగస్టు 3వ తేదీ ఓ మీటింగ్ జరగవలసింది. అనుకోని కారణాల వల్ల ఈ మీటింగ్ రద్దయింది. ప్రధానంగా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న కర్ణాటకలో కర్ణాటక వాసులకి, కర్ణాటక రైతులకి ఇటు నీటి పరంగా కూడా ఇబ్బందులు కలుగుతున్నాయని కన్నడ సంఘాలు ఈ రోజు కర్ణాటకలో బంద్ కైతే పిలుపునిచ్చాయి. ఈ బంద్ నేపథ్యంలో కర్ణాటక రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం అన్ని ప్రభుత్వ, ప్రైవేటు అన్ని సంస్థలు కూడా ఈ రోజు స్వచ్ఛందంగా బంద్ చేపట్టాలని చెప్పి కన్నడ సంఘాలు పిలుపునిచ్చాయి. ఈ నేపథ్యంలో దానికి ప్రభుత్వం అయితే కొంత విముఖతగా ఉంది. అంటే ఈ బంద్ కి ప్రభుత్వం దానికి సపోర్ట్ అయితే చేయట్లేదు అని ప్రధాన కారణం. ఏదైనా సమస్య ఉంటే మాట్లాడుకోవాలి కానీ ఇలా బంద్లు పిలుపునిస్తే ఏంటని చెప్పి ప్రభుత్వం తీవ్ర వ్యతిరేకత ఉంది బంద్ కి. సో ఈ నేపథ్యంలో అనేక చోట్ల కూడా అంటే ప్రధానంగా మెడికల్ ఎమర్జెన్సీ ఇటు హాస్పిటల్స్ కానీ లేదంటే అంబులెన్స్లకు కానీ వీటికి మాత్రమే ఈ రోజు బంద్లో అంటే తాము వేయిస్తామని మిగతా అన్ని కూడా స్వచ్ఛందంగా మూసేయాలని చెప్పి సంబంధించిన కన్నడ సంఘాలు అన్ని కూడా పిలుపునిచ్చిన నేపథ్యంలో ప్రభుత్వం దీని ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఎక్కడైనా సరే ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వ బడులు, ప్రభుత్వ రవాణా వ్యవస్థలన్నీ కూడా పనిచేస్తాయని చెప్పి ఇప్పటికే చెప్పింది. అనేక చోట్ల కూడా సమస్యాత్మక ప్రాంతాలు గుర్తించి అక్కడ భారీగా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసింది. ఎక్కడ కూడా బంద్ ప్రభావం ఈ కర్ణాటక రాష్ట్రంలో కనపడకూడదనే ఒక ఖచ్చితమైన ఉద్దేశంతోనే కర్ణాటక ప్రభుత్వం అయితే పనిచేస్తున్న పరిస్థితి. సో ఒకవైపు చూస్తే దీనికి ప్రధాన సమస్య కావేరీ నది జలాలతో మొదలైన ఈ ప్రధాన సమస్య ఇప్పుడు ఆ రాష్ట్రాన్ని కుదిపేసింది. కావేరీ నది ఇటు కర్ణాటకలో పుట్టింది. కర్ణాటకలో పుట్టిన తర్వాత ఇది ప్రధానంగా తమిళనాడు కూడా ప్రవహిస్తోంది. కానీ సుప్రీంకోర్టు లేదంటే కర్ణాటక వాటర్ మేనేజ్మెంట్ కి సంబంధించి అనేక నిర్ణయాలు తీసుకున్నప్పటికీ నిర్ణయాలు ఎక్కడ కూడా ఫలితాలు ఇవ్వటం లేదు. 2007లో ఓ నిర్ణయం తీసుకున్నారు. కర్ణాటక 277 టీఎంసీ నీరు వాడుకోవచ్చు, తమిళనాడుకి 177 టీఎంసీ నీళ్లు వాడుకోవచ్చు అని చెప్పి ఇచ్చినప్పటికీ ఈ రెండు రాష్ట్రాలు కూడా ఈ నిర్ణయాల పట్ల సుముఖతగా లేవు. ఈ నేపథ్యంలో ఇప్పుడు మరోసారి అంటే ప్రతిసారి కూడా కర్ణాటక నదీ జలాల వర్షాభావ పరిస్థితులు ఇక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఉంటాయి. ఇటు తమిళనాడు, కర్ణాటక రెండు చోట్ల కూడా అనేక బంధులు లేదంటే హింసాత్మక ఘటనలు జరుగుతుంటాయి. ఈ నేపథ్యంలో ఈ రోజు కూడా కర్ణాటక మొత్తం బంధునిచ్చిన నేపథ్యంలో ఎక్కడ కూడా అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా కర్ణాటక వ్యాప్తంగా కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ట బందోబస్తు చర్యలు ఏర్పాటు చేసిన పరిస్థితి చూస్తున్నాం. రైట్ సాగర్, థ్యాంక్ యూ.